రాక్షస ప్రేమ పార్ట్ 128. డాక్టర్ బయటకు రాగానే అందరూ చుట్టూ గుంపుగా చేరుతారు. విరాజ్కి ఎలా ఉందో తెలుసుకోవాలని. ఆపరేషన్ సక్సెస్. ఈ 2 days అబ్జర్వేషన్లో ఉంచుతాం కదా, అంతా క్లియర్ అవుతుంది అని చెప్తాడు డాక్టర్. 50% అయితే అంతా క్లియర్ అయిపోయింది. 2 daysలో కూడా అంతా మంచి జరిగితే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆపరేషన్ సక్సెస్ అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వేగా మాత్రం ఇంకా కంగారుగానే ఉంటుంది. అంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పాక కూడా ఎందుకు భయపడుతున్నావని అడిగింది బామ్మ వేగాని. ఈ 2 days కూడా మనకి ముఖ్యమే బామ్మ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన్ని అంటుంది. ఏం కాదు, నువ్వు కంగారు పడకు, నా మనవడు ఎలా అయినా కోలుకుంటాడు. నేను కోరుకునేది అదే, విరాజ్ గారు ఎప్పటిలా మనతో నవ్వుతూ సరదాగా ఉండాలని. మేడం, ఇంకేం భయం లేదు, అంతా మంచి జరుగుతుంది అన్నాడు నాయక్. ఇంకా మీరు ముగ్గురు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను సార్ని అన్నాడు నాయక్. నేను ఇక్కడే ఉంటా, బామ్మ సుభాష్ని ఇంటికి వెళ్తారు అంది వేగా. సుభాష్ని పాప నీ దగ్గర బాగానే ఉంటుంది కదా, నువ్వు చూసుకో తనని. మనవడి దగ్గర కొంచెం సేపు ఉండాలని ఉంది బామ్మకి. అమ్మ, హాస్పిటల్లో ఉండడం అంత మంచిది కాదు నీకు. అంతా బాగానే ఉంటే వారం రోజుల్లోనే విరాజ్ గారు మన ఇంటికి వచ్చేస్తారు. ఒకసారి తనని చూడొచ్చేమో, డాక్టర్ని కనుక్కొనిరా బాబు అంది నాయక్ని. నేను అడిగి వస్తా బామ్మ అని వెళ్తాడు నాయక్. పాపకి పాలు పట్టి నిద్ర పుచ్చుతుంది వేగా. ఈ లోపల బామ్మ ఐసీయూలో నుంచి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారంట, అప్పుడు చూడొచ్చు అన్నారు. అంతా జరిగేలోపు కొంచెం టైం పట్టొచ్చు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు నాయక్ బామ్మతో. అవును బామ్మ, రేపు మార్నింగ్ వచ్చి చూసి వెళ్ళొచ్చు. రేపు మార్నింగ్ మీరు వచ్చారంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను మళ్ళీ అంది వేగా. సరే వేగా, నువ్వెలా చెప్తే అలానే చేస్తా అని సుభాష్నితో వెళ్ళిపోతుంది బామ్మ. మేడం, సార్ని చూసుకోండి, నేను వీళ్ళని డ్రాప్ చేసి వస్తాను అంటాడు. సరే అంది వేగా. నాయక్ వేగాకి సెక్యూరిటీ అరేంజ్ చేసి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. బామ్మగారు, లోపలికి వెళ్ళాక మీరు ఒకసారి బయటకు రండి ఆంటీ అంటాడు నాయక్ సుభాష్నితో. నాయక్ చెప్పినట్టుగానే ఇల్లు రాగానే బామ్మ వెళ్ళగానే పాపని ఆమెకి ఇచ్చి వస్తుంది సుభాష్ని. సార్ పోలీస్ ఆఫీసర్ అని మీకు తెలుసు, ఆయన ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సార్ శత్రువులు ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు అని చెప్తాడు. మీకు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేసి చెప్పండి, నేను పంపిస్తాను. తలుపులు కూడా తీయకండి. ఈ పర్పస్ మీద నేను ఎవరినైనా పంపించానని చెబితే మాత్రమే తీయండి అని చెప్తాడు నాయక్. ఎందుకంటే ఇప్పుడు పాపని సేఫ్టీగా చూసుకునే బాధ్యత మనదే అంటాడు. సరే బాబు, నేనెక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను. ఈ విషయాలు ఏమీ మీరు బామ్మగారి దగ్గర మాట్లాడకండి, తను భయపడవచ్చు అంటాడు నాయక్. అందుకే అమ్మని లోపలికి పంపించి మిమ్మల్ని బయటకు రమ్మన్నాను. నాకు అర్థమైంది బాబు అని సుభాష్ని వెళ్ళిపోతుంది. నాయక్ బయటకు వచ్చి సెక్యూరిటీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా పాపని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు ఎవరికీ ఛాన్స్ ఇవ్వకండి. అనుక్షణం ఈ ఇంటి మీదే 2 కళ్ళు ఉంచాలి అని చెప్తాడు. ఎస్ సార్ అంటాడు. నాయక్ చెప్పింది విని కానిస్టేబుల్. నాయక్ ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారేమో తెలుసుకోవడానికి వెళ్తాడు. సార్, ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేవు. లారీ నెంబర్ ట్రేస్ చేయడానికి కూడా మనకి ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్తాడు నాయక్కి. లారీ గురించి తెలియకపోతే సార్ని చెక్ చేయండి. రోజంతా ఎక్కడెక్కడ తిరిగారో చూడండి. సార్ వెహికల్ వెనకాల సేమ్ వెహికల్ ఎక్కడైనా కనిపించిందేమో అబ్జర్వ్ చేయండి అంటాడు నాయక్. ఆ వెహికల్ సార్ని ఫాలో అయితే ఖచ్చితంగా వాడే అయి ఉండొచ్చు, సార్కి యాక్సిడెంట్ చేసింది అంటాడు. సారే ఎమ్మెల్యే గారిని ఫాలో అయ్యాడు అని చెప్తాడు ఆ వ్యక్తి. సార్ని ఫాలో అయినట్టు ఎవరూ కనిపించలేదు. షిట్ అని చిరాకు పడిపోతాడు నాయక్ వాళ్ళు చెప్పినది విన్న తరువాత. షైనీ క్యాబ్ డ్రైవర్ ఆమె అడ్రస్ మెసేజ్ చేస్తా అన్నాడు కదా, ఒకసారి తన దగ్గరకు వెళ్తే ఏమైనా తెలియచ్చేమో అనుకున్నాడు నాయక్. వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళి షైనీ కోసం ఎదురు చూస్తాడు. ఎప్పటిలానే బాగా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని పబ్కి వెళ్తుంది షైనీ. ఆమెనే ఫాలో అవుతూ వెళ్ళాడు నాయక్ కూడా. పబ్ ఎంట్రన్స్లోనే షైనీ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ చూస్తుండగానే పబ్లిక్లోనే డ్రగ్స్ సప్లై చేస్తుంది షైనీ. జనాలందరూ గుంపుగా చేరేసరికి నాయక్ షాక్ అవుతాడు. నిన్నటి వరకు సీక్రెట్గా వాష్రూమ్లో అందించిన సప్లై ఈరోజు అందరూ చూస్తుండగానే అమ్ముతున్నారు అంటే
విరాజ్ సార్కి అలా అయిందని ఆ ప్రణవ్ వాళ్ళకి తెలుసు. వాళ్లే కావాలని సార్ని ఇలా చేయించి ఉంటారు. వాళ్ళ బిజినెస్కి అడ్డుగా వస్తున్నారు కదా. విరాజ్ సార్ కోలుకునేలోపు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆయనకి ఇవ్వాలి అనుకున్నాడు నాయక్. ఎవరెవరు సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ దూరం నుండి ఫొటోస్ తీస్తాడు నాయక్. ఒక కానిస్టేబుల్ని పిలిపించి అక్కడ మొత్తం అబ్జర్వ్ చేయమని చెప్తాడు. అంతా సెట్ అనిపించిన తరువాత హాస్పిటల్కి వెళ్తాడు. వేగాకి ఫుడ్ పార్సల్ ఇచ్చి తను కూడా తింటాడు. వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళావు, వచ్చేటప్పుడు ఎందుకు ఇంత డల్గా వచ్చావు వినీత్ అంటాడు ప్రణవ్. అది ఇంటికి తీసుకెళ్ళమని గోల చేస్తుంది ప్రణవ్. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమే కదా వినీత్? ఇష్టమే, ఓన్లీ బెడ్ వరకు మాత్రమే. అంత ఇష్టం లేనప్పుడు కొడుకుని ఎందుకు కన్నావు అంటాడు ప్రణవ్. 5th మంత్లో చెప్పిందిరా తను నాకు ప్రెగ్నెంట్ అని. ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగితే, నేను కడుపుతో ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావని చెప్పలేదు అంది. ఆ తర్వాత నేను అనుకోకుండా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్లాల్సి వచ్చింది. అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా వినీత్. మనము ఎంతమందితో తిరిగినా భార్య కొడుకు అని చెప్పుకోవడానికి ఒకరు కావాలిగా. ఆమెతో నీకు అన్నీ ఓకే, ఇంకే కమిట్ అవ్వచ్చు కదా అంటాడు ప్రణవ్. దానితోనా? నో వే అని గట్టిగా అరుస్తాడు వినీత్. ఎందుకలా అరుస్తున్నావు? తన క్యారెక్టర్ మంచిది కాదా? అదేం లేదురా, అది మంచిదే. దానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. దాని స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? నా పక్కన నిలబడే అంత అర్హత కూడా లేదు తనకి అంటాడు. సొసైటీలో నాకంటూ మంచి పేరు ఉంది. సో వాట్రా అంటాడు ప్రణవ్ చిరాగ్గా. మా బాబు బట్టలు ఊడదీసి మరీ కొడతాడు అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే. ఓహో, మీ నాన్న అంటే భయం, ఇది ఎప్పటినుంచి అంటాడు ప్రణవ్. ఊరికే డబ్బులు రావడం లేదు, మా నాన్న ఇస్తేనే వస్తున్నాయి. ప్రతిదీ ఆయన వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం అంటే ఆయన ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు వినీత్. మరి దాని సంగతి తేల్చు, ఎప్పటికైనా నీకు అడ్డే అది అన్నాడు ప్రణవ్. దాన్ని లేపేయడం అంత తేలిక కాదు. వాళ్ళింటిలో వాళ్ళతో కాంటాక్ట్లో ఉంది. ఇది చచ్చిపోయిందని తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. చూద్దాం, దీన్ని కూడా ఏ లారీయో గుద్దిస్తే సరిపోతుంది అంటాడు. ఆ పని చేయి, నీకు సగం తగలకాయ నొప్పి వదులుతుంది అంటాడు ప్రణవ్. నీకే, నువ్వు బాగానే చెప్తావు ప్రణవ్, కానీ నేను ఆ పని చేయలేను. చెప్పానుగా నైట్ టైం బాగా అలవాటు అని. నీ సావు నువ్వు సావు, నాకు చిరాకు పుట్టించకు అంటాడు ప్రణవ్ వినీత్ మాటలకి. నెక్స్ట్ డే మార్నింగ్ వేగాన్ని వాళ్ళింటిలో దింపి బామ్మ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు నాయక్. విరాజ్ని చూడడం అవ్వగానే మరలా ఇంటి దగ్గర దింపుతాడు. వీళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు వేగా ఇంటికి వెళ్ళి రెడీ అయి వస్తుంది. అలా 2 days గడుస్తాయి. ఈరోజు విరాజ్ పరిస్థితి ఏంటో కన్ఫర్మ్ అవుతుందని డాక్టర్ చెప్తారు. అందరూ నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటారు విరాజ్కి అంతా మంచిగా అవుతుందని. బామ్మ వాళ్ళు కూడా పాపని తీసుకొని మార్నింగే హాస్పిటల్కి వస్తారు. వేగా ఏమైనా చెప్పారా డాక్టర్? విరాజ్ గారి దగ్గరే ఉన్నారు డాక్టర్, ఇంకా బయటకు రాలేదు బామ్మ అని చెప్పింది వేగా. పాప ఏడుపు మొదలవుతుంది. వేగా పాపని ఎత్తుకుని ఓదారుస్తుంది. 2 రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదుగా అమ్మా, బెంగ పెట్టుకుంది పాప అంది సుభాష్ని. పాపని చాలాసేపు ఆడించి నిద్రపుచ్చుతుంది వేగా. బంగారం, ఇంకొంచెం సేపటిలో మీ నాన్న దగ్గరికి వెళ్దాం. నాన్నని అస్సలు వదలద్దు మనమని పాపని ముద్దులాడుతుంది. ఒక 10 నిమిషాలకి డాక్టర్ బయటకు వస్తారు. విరాజ్ గారు కళ్ళు తెరిచారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్తాడు. విరాజ్ గారు మీ మాటలు వింటారు కానీ ఇప్పుడే మాట్లాడలేరు. మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా నార్మల్గా మాట్లాడండి. బేబీని ఎక్కువసేపు పేషెంట్ దగ్గర ఉంచకండి అని చెప్తాడు డాక్టర్. వేగా వెంటనే లోపలికి వెళ్తుంది విరాజ్ని చూడడానికి. డాక్టర్ వెళ్ళి చూడొచ్చు అనగానే వేగా పరుగున వెళుతుంది. ఆవిడ వెనకాలే అందరూ వెళుతుంటే బామ్మ ఆపుతుంది. మీరంతా ఇక్కడే ఉండండి, దాన్ని కొంచెంసేపు కళ్ళారా తన భర్తను చూసుకొనివ్వండి. 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది అంది బామ్మ. సార్కి అంతా సెట్ అనేసరికి చూడాలనిపించింది బామ్మ. కానీ మీరు చెప్పింది కూడా నిజమే. సార్ కోసం మా మేడం చాలా భయపడ్డారు. ఆ భయం ఇప్పుడంతా సార్ని చూడగానే పోతుంది. అంతకన్నా ఇంకేం కావాలి మనకైనా అన్నాడు నాయక్ బామ్మగారితో. థ్యాంక్స్ బాబు, కష్టాల్లో మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశావు. అది నా బాధ్యత బామ్మగారు. సార్ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తా అంటాడు నాయక్. సార్ అంటే చాలా ఇష్టం బామ్మ. నాకు వరుసకు సారైనా
ఎప్పుడు సార్ మీద జోక్స్ వేస్తూనే ఉంటా. సార్ కూడా అన్నీ ఫన్నీగానే తీసుకుంటారు అని చెప్తాడు నాయక్. విరాజ్ అంటూ డోర్ దగ్గరే నిలబడి అరుస్తుంది వేగ. ఆ అరుపు బయట ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ఆ గొంతులో వేగా బాధ పూర్తిగా తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈ రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు విరాజ్. నువ్వు లేకుంటే నేనేమైపోతా విరాజ్? ఒంటరిగా వదిలేద్దాం అనుకున్నావా నన్ను, నా పాపని? కాదు, మన పాపని చూడు. ఈ చిన్నది అల్లాడిపోతుంది మీ స్పర్శ తగలక. ఎన్ని రోజులు అయ్యిందో నన్ను, నా బేబీని తాకక అంటూ ఏడుస్తూ విరాజ్ దగ్గరకు వెళ్తుంది వేగ. అతని నుదుటి మీద ముద్దు పెడుతూ, ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదలను, నిన్ను ఒంటరిగా వదలను, నీతో డ్యూటీకి నేను కూడా వస్తా అని ఏడుస్తుంది వేగ. డ్రైవింగ్ కరెక్ట్గానే చేస్తావు కదా, ఈసారి ఎందుకు ఇలా అయ్యింది అంటూ విరాజ్ బుగ్గల మీద కూడా ముద్దు పెడుతుంది. సారీ నాన్న, నువ్వు లేచావు కదా, ఇంకా ఏడవను, నవ్వుతూనే ఉంటా. డాక్టర్ వాళ్ళు చేయగలిగింది చేశారు, ఇప్పుడు నేను చూసుకుంటా నిన్ను బంగారం అంటూ విరాజ్ చేయి పట్టుకుని అలానే ఉండిపోతుంది వేగ. ఎంతసేపు అయినా వేగ రాకపోయేసరికి ఇంకా వీళ్ళు ముగ్గురే లోపలికి వెళ్దాం అనుకున్నారు. లోపలికి వెళ్ళి చూసి షాక్ అవుతారు. ఒకవైపు పాపని పట్టుకుని ఇంకోవైపు విరాజ్ ఛాతి మీద తలని పెట్టి కళ్ళు మూసుకొని ఉంది వేగ. పాపని తీసుకుంటుంది సుభాష్ని వెళ్ళి వేగ దగ్గర నుంచి. బామ్మ వేగ తల మీద చెయ్యి వేస్తుంది. వెంటనే లేచి బామ్మ వైపు చూస్తుంది వేగ. ఆమె కళ్ళల్లో నుండి కారుతున్న నీళ్ళని తుడుస్తుంది. లేదు బామ్మ, నేను ఏడవడం లేదు అంటూ కన్నీళ్ళని తుడుచుకొని నవ్వుతూ ఉంటుంది వేగ. ఇంకెందుకు ఏడుస్తా, నేను సంతోషంగానే ఉన్నా. నా విరాజ్ గారికి ఏమీ కాలేదు, నేను ఆయనతోనే ఉన్నాను. ఇక నుండి నా కంటికి రెప్పలా చూసుకుంటా అని ఏడ్చేస్తుంది మళ్ళీ. డాక్టర్ చెప్పారు కదా విరాజ్ ముందు ఏడవద్దని. ఎందుకు ఏడుస్తున్నావు వేగా అని బామ్మ కోప్పడుతుంది. ఇది బాధతో వచ్చే కన్నీళ్లు కావు బామ్మ, సంతోషంలో వచ్చే కన్నీళ్లు, అది విరాజ్ గారికి కూడా తెలుసు అంటుంది. అందరూ నవ్వుతారు వేగా చిన్నపిల్లలా చేస్తుంటే. ఇంతలో డాక్టర్ వచ్చి అందరినీ బయటకు వెళ్ళమని చెప్తాడు. ఎక్కువసేపు ఉండకూడదు మీరు, టైం టు టైమే అంటాడు. డాక్టర్, ఇవన్నీ మా ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు అని అడిగింది వేగ. బయటకు వచ్చాక మాట్లాడదాం, అందరూ వెళ్ళండి అమ్మా అని చెప్తాడు డాక్టర్. అక్కడ ఉన్న అందరూ బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. నాయకే బలవంతంగా అందరినీ బయటకు తీసుకుని వెళ్తాడు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి బామ్మ, సార్కి ఏం కాదు అంది వేగ. వెళ్తాం, డాక్టర్ని రానివ్వు. డాక్టర్ వచ్చి 1 వీక్ వరకు హాస్పిటల్లో ఉంచాలని చెప్తారు. ఈ వీక్ త్వరగా గడిస్తే బాగుండు అనుకుంటారు అందరూ. నాయక్ ఎప్పటిలానే బామ్మ వాళ్ళని ఇంటి దగ్గర దింపి స్టేషన్కి వెళ్తాడు. విరాజ్కి బాగైంది కదా, నేను గుడికి వెళ్తా అంటుంది బామ్మ. నాయక్ ఏమో బయటకు వెళ్ళనివ్వద్దని చెప్పాడు. బామ్మ వెళ్తా అంటుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది సుభాష్ని. వెంటనే విషయం నాయక్కి కాల్ చేసి చెప్తుంది. నాయక్ కూడా వెళ్ళనివ్వమని చెప్తాడు సుభాష్నికి. మొన్న వద్దని ఈరోజు వెళ్ళమంటున్నాడే అని ఆలోచిస్తుంది సుభాష్ని కాల్ కట్ చేయగానే సెక్యూరిటీకి కాల్ చేస్తాడు నాయక్. బామ్మగారు గుడికి వెళ్తున్నారు, మీరు దూరం నుండి ఫాలో చేయండి. మీరు ఫాలో చేయడమే కాకుండా మీ చుట్టుపక్కల కూడా చెక్ చేయండి, ఆవిడని ఫాలో అవుతూ ఎవరైనా వస్తున్నారేమో అని. సరే అని సెక్యూరిటీ అంటారు. బామ్మ గుడికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఆమెని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. ఇంటికి రాగానే సుభాష్ని కాల్ చేసి చెప్తుంది. సుభాష్ని కన్నా ముందే సెక్యూరిటీ నాయక్కి చెప్తారు, బామ్మగారిని ఎవరూ ఫాలో చేయలేదు అని. సార్, మేము తప్ప అని. అంటే విరాజ్ హాస్పిటల్లో ఉన్నారుగా, అందుకే వదిలేశారా వీళ్ళని అని ఆలోచిస్తాడు నాయక్. ఈలోపు షైనీ కదలికలు తెలుసుకోవాలని ఫాలో అవుతాడు నాయక్. మార్నింగ్ అంతా డ్రగ్స్ ప్యాక్ చేయడానికి వేరే చోటికి వెళ్తూ ఉంది షైనీ. ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి పబ్లో సప్లై చేస్తూ ఉంది. ఆమె సింగిల్గానే తన పని చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఎవరితో మాట్లాడడం కానీ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ చేయదు. ఓన్లీ ఆ పబ్కి మాత్రమే రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు చుట్టుపక్కల మొత్తం గమనించుకునే వెళ్తుంది షైనీ. అవన్నీ చూసి ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు నాయక్. ప్రణవ్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తుందేమోనని తనని ఫాలో చేస్తుంటాడు. కానీ ఆమె ఎవరికి కాంటాక్టే అవ్వడం లేదు.
అయినా సరే తనని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని ఒక వ్యక్తిని ఆమెని గమనించమని చెప్తాడు. సాదీకి కొంచెం కొంచెంగా నయం అవుతూ ఉంది. డాక్టర్ అంతా చెక్ చేసి ఈ విషయం నీరజ్కి చెప్పారు. మేడం, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదుగా అంటాడు. అదంతా మీ చేతుల్లోనే ఉంది నీరజ్. ఆమెని ఇప్పటి వరకు ఎలా అయితే చూసుకున్నారో అలానే చూసుకోండి. తనని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ట్రై చేయండి నీరజ్. టెన్షన్ పడే మ్యాటర్స్ ఆమెకి చెప్పకండి అంటుంది డాక్టర్ నీరజ్తో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని నీరజ్ లేచి సాదీ దగ్గరకు వెళ్తాడు. నీరజ్, ఏం చెప్పారు డాక్టర్? నా బేబీ మంచిగానే ఉంది కదా అని కంగారుగా అడుగుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా బాగానే ఉంది. డాక్టర్ కూడా అదే చెప్పారు, నువ్వు బేబీ హెల్తీగా ఉన్నారని. అనవసరంగా కంగారు పడడం, సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేయకు సాది అంటాడు నీరజ్. అదే డాక్టర్ గారు కూడా నీకు చెప్పిన విషయం. అవన్నీ పాటిస్తే నువ్వు మన బేబీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అవన్నీ పాటించాను కదా, అందుకే ఇప్పుడు బాగున్నాను అంది సాది. ఇక నుండి కూడా అదే ఫాలో అవ్వమని చెబుతున్నా అంటాడు నీరజ్. సరే అని తల ఊపుతుంది సాదిక. నీరజ్, అంతా బాగానే ఉంది కదా, నన్ను విరాజ్ గారి దగ్గరకు తీసుకువెళ్ళవా? హాస్పిటల్కి వెళ్ళి అలా చూసి వచ్చేద్దాం అంటుంది. ఇందాకే కదా నీకు చెప్పింది అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దని. విరాజ్ గారు అనవసరం అంటున్నావా? నీకు తెలుసు కదా వేగా నా బెస్ట్ ఫ్రెండ్ అని. వేగాని బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా బేబీని మోస్తున్నావు, అది గుర్తుపెట్టుకో అంటాడు సాదికని నీరజ్. సాది, నువ్వు ఈరోజు నార్మల్గా ఉంటే నిన్ను ఎక్కడికి కావాలి అంటే అక్కడికి తిప్పేవాడిని. బట్ ఇది టైం కాదు, అర్థం చేసుకో. నీకు అంతగా చూడాలి అనిపిస్తే తను డిశ్చార్జ్ అయ్యాక చూద్దువు కానీ. అది కాదు అని సాది కన్విన్స్ చేయడానికి చూస్తుంటే నీరజ్ వినిపించుకోడు తన మాటను. పట్టించుకోవడం లేదని సైలెంట్ అయిపోతుంది సాది కూడా. నీరజ్ ఏదైనా మాట్లాడించినా మాట్లాడకుండా అలుగుతుంది సాదిక. ఓహో, అయితే ఇప్పుడు నా మీద కోపం వచ్చిందన్నమాట. మాట్లాడకపోతే మాట్లాడకు, నిన్నేం బతిమిలాడడం లేదు అంటాడు నీరజ్ సాదికని. ఇల్లు రాగానే సాది గొనుగుతూ కార్ దిగుతుంది. అరే, భార్య అలిగింది, కనీసం బతిమిలాడదామనే సెన్స్ కూడా లేదు ఈ మనిషికి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. నీరజ్ నవ్వుతూ బయటకు వెళ్తాడు. వారం రోజులు వేగానే హాస్పిటల్లో ఉండి విరాజ్ని చూస్తుంది. అప్పుడప్పుడు సుభాష్ని వచ్చి వెళ్తూ ఉండేది. నాయక్ మాత్రం విరాజ్కి అలా అవ్వడానికి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకునే పనిలో ఉన్నాడు. డిశ్చార్జ్ చేస్తున్నారు అనేసరికి వాళ్ళకి సహాయంగా నాయక్ వస్తాడు. విరాజ్ 1 వీక్ కళ్ళు తెరిచి ఉండేవాడు తప్ప అంతగా స్పందించేవాడు కాదు. వేగానే అతనితో మాట్లాడేది. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతాడు విరాజ్. అందరినీ గుర్తుపడుతూ ఉంటాడు. రిమైనింగ్ బిల్ పే చేసి విరాజ్ని ఇంటికి తీసుకువెళ్తారు. బామ్మ వాళ్ళకి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్తుంది. అమ్మ, వేగా స్నానం చేసి వెళ్ళు, నాయక్ గదిలోకి తీసుకెళ్తాడు అంటుంది బామ్మ. విరాజ్ కళ్ళు మూసుకొని పడుకుంటాడు. వేగా ఫ్రెష్ అయ్యి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది విరాజ్ కోసం. ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా, ఎప్పుడు మాట్లాడదామా అని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. క్షేమంగా మీ విరాజ్ బాబుని హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే డిశ్చార్జ్ చేసి పంపించేశానండి. మీరు అంతా హ్యాపీయే కదా? హ్యాపీ అయితే ఒక కామెంట్లో చెప్పేసేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో లాస్ట్ ఎపిసోడ్ అంటే దీనికి ముందు ఎపిసోడ్ చాలా లేట్గా ఇచ్చాను కదా, కుదరలేదు. సో ఈ ఎపిసోడ్ అయితే మీకు త్వరగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. 4 ఇవ్వాలని చెప్పేసి చాలా త్వరగా ఎడిటింగ్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. 4 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఇవ్వాలా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది 4 కాకముందే నేను ఎడిట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఎపిసోడ్కి గ్యాప్ ఇచ్చేది, కొంతమంది ఎపిసోడ్ పైన ఏదుంటే ఆ ఎపిసోడే రీసెంట్గా వచ్చిందని చదువుతారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు ఇక కనిపించిన ఎపిసోడ్ని చదువుతున్నారు. వాళ్ళకి మధ్యలో స్టోరీ మిస్ అవుతుందని చెప్పేసి నేను ఎపిసోడ్కి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. వెంటనే అప్లోడ్ చేయలేక కాదు, ఎందుకంటే మీకు కూడా క్లారిటీ అనేది ఉండాలి కదా. సో అందుకే అలా ఇస్తున్నా అనమాట.
ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్ అండి. అండ్ మోడర్న్ కపుల్ అప్డేట్ అడుగుతున్నారు కొంతమంది. దానికి వ్యూస్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ పోయి ఆ స్టోరీని ఆపేశాను. వన్స్ ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టోరీ ఇస్తాను. అది చిన్న స్టోరీయే, 50 పార్ట్స్ ఉంటుంది అంతే, త్వరగానే అయిపోతుంది.